आंध्र प्रदेश की राजधानी के रूप में अमरावती सबसे उपयुक्त स्थान है। ये बात विधायक कालवा श्रीनिवासुलु ने एक बार फिर स्पष्ट की है। उन्होंने कहा कि अमरावती राज्य के सभी क्षेत्रों के लिए आसानी से पहुंच योग्य है, जो इसका सबसे बड़ा लाभ है। उन्होंने बताया कि अमरावती का केंद्रीय स्थान और योजनाबद्ध विकास इसे प्रशासनिक दृष्टि से बेहद प्रभावी बनाता है। सरकारी कार्यालय, विधानसभा और अन्य महत्वपूर्ण संस्थाएं एक ही क्षेत्र में होने से शासन व्यवस्था सुचारू रूप से चल सकती है। పెట్టిన తీర్మానానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఈ తీర్మాన అవసరం సాంకేతికంగా దీని ప్రాముఖ్యత ఇవన్నీ కూడా మంత్రి గారు చెప్పారు. విభజన సమైక్యవాదులుగా మెజారిటీ ప్రజలుగా తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఎవరు కూడా కోరుకున్నది కాదండి. ఆ రోజు మనమందరం చూసాం, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయడానికి ఢిల్లీ పెద్దలను ఎంతగా వాళ్ళను బతిమలాడుకున్నారు, ఏ విధంగా పోరాటాలు చేశారు, ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూసాం అధ్యక్ష. అయినా పార్లమెంటు తలుపులు మూసి ఏకపక్షంగా, అంటే అంతకుముందు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ తీర్మానం చేసిన, అంటే ఈ విభజన జరగకూడదని తీర్మానం చేసిన పార్లమెంటులో మరి 18/2/2014లో లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టడం, దాన్ని 1/3/2014లో రాష్ట్రపతి ఆమోదముద్ర దానికి లభించడం, 2/6/2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోవడం మనందరము చూసాం అధ్యక్ష. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అంటే విభజన ఆంధ్రప్రదేశ్ అనే కన్నా పరాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎక్కడ రాజధాని పెట్టాలా, తర్వాత ఎట్లా బతకాలా, 11 బిలియన్ యూనిట్ల కరెంటు కొరత, 16,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు, ప్రభుత్వాన్ని నడపడమే గగనంగా మారిన రోజులవి. అలాంటి సందర్భంలో 14 ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు అందరికీ అనుకూలమైన ప్రాంతం, అందరికీ ఇందాక మంత్రి గారు చెప్పారు, అందరికీ మెజార్టీ ప్రజలు ఆమోదించిన ప్రాంతం విజయవాడ గుంటూరు మధ్యన ఈ అమరావతి అంటే రాజధాని రావాలి అని మెజార్టీ ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను గౌరవిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రకటించడం ఆ రోజు మనం చూసాం. ఎప్పుడో 53లో అంతా చర్చలు జరిగిన తర్వాత తీర్మానం ప్రవేశపెట్టారు, చట్టం చేశారు, అట్లాగే చేయాలని అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసిన నానా యాగి అంతా కూడా చూసాం. కానీ ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ అందరికీ ఆమోదయోగ్యమైన